తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆదివారం అభినందన సభ జరుపుతామని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు తెలిపారు. శెట్టిబలిజ గౌడ కులస్తులలో ఆణిముత్యాలున్నారని, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతూ 500కు పైగా మార్కులు సాధించిన 300 మంది విద్యార్థులకు సత్కారం చేస్తున్నామని సత్యబాబు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా కుడిపుడి తెలియజేశారు. ఆదివారం జరిగే ఈ సభకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రూడ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, ఎమ్మెల్యే బలరామకృష్ణ రానున్నారని కుడిపుడి సత్యబాబు చెప్పారు. మన ఆదివారం సాయంత్రం 3 గంటలకు మన గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న త్యాగరాజ కళ్యాణ మండపంలో మొన్న 10th క్లాసులో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో 500 పై చిలుకు మార్కులు దాటినటువంటి శెట్టిబలిజ గౌడ పిల్లలకు, యువతీ యువకులకు 300 మంది వరకు వచ్చారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తామని గతంలో నేను చెప్పడం జరిగింది. కానీ మీటింగ్లు ఉన్న ఖాళీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకి త్యాగరాజ కళ్యాణ మండపంలో మన సభాధ్యక్షులు ఆదిరెడ్డి వాసు గారి అధ్యక్షన ఈ కార్యక్రమం పెడుతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితి గారు, అలాగే